చంద్రబాబు గారు ఒక్కసారి సీరియస్గా దృష్టి పెడితే ఒక అద్భుతమైనటువంటి లైఫ్ లాంగ్ వెల్ సెటిల్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. అది ఎలాగంటే కాటన్ ఇండస్ట్రీస్ అన్నీ ఒకప్పుడు చైనాలో ఉండేవి. అయితే అక్కడ చైనా వాళ్ళకి అక్కడ మ్యాన్ పవర్ బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకెళ్ళి చైనాలో పెట్టుకుని చేసుకోవాల్సి వచ్చేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటి బ్రాండెడ్ వెరైటీస్ అన్నీ చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి. తర్వాత కాలంలో ఏం చేసిందంటే చైనా బంగ్లాదేశ్కి అదంతా తీసుకెళ్ళిపోయింది. బంగ్లాదేశ్లో ఎందుకు పెట్టింది? చైనాలో కాస్ట్ కంటే కూడా 25% కాస్ట్కే బంగ్లాదేశ్లో తయారయ్యాయి. కంపెనీలన్నీ చైనా కంపెనీలన్నీ వెళ్ళిపోయి బంగ్లాదేశ్లో పెట్టినాయి. వేలాది కాదు లక్షలాది మందికి ఉపాధి, పైగా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్. అదే బంగ్లాదేశ్ జీడిపి పెరుగుదలకి కారణమైంది. ఉపాధి అవకాశాలు వచ్చినాయి. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు సంక్షోభంలో ఉండి ఆల్రెడీ ఈ మధ్యకాలంలో చైనా వాళ్ళు కంపెనీలు మూసేసుకున్నారు. అక్కడ వాస్తవంగా ప్రపంచంలో కాటన్ ఉత్పత్తిలో టాప్ 5లో ఉన్నాం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ 5లో ఉంది. ఇక్కడ కనుక ఈ బట్టల తయారీ పరిశ్రమలు ఆ బంగ్లాదేశ్ చైనా వాళ్ళతో మాట్లాడతామా, బంగ్లాదేశ్ వాళ్ళతో మాట్లాడతామా, అక్కడ మూసేసిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ కనుక ఓపెన్ చేయించుకుంటే ఒక సెజ్లాగా పెట్టి అద్భుతం జరుగుతుంది. బట్టల తయారీ అన్నటువంటిది ఇవాళ బ్రాండెడ్ బట్టలన్నీ కూడా విదేశాల్లో వాడుతున్నాయి, లేదా విదేశాలవని మనం వాడుతున్నాయి అన్నీ కూడా బంగ్లాదేశ్లో చైనా అండతో తయారైన అమెరికన్ ఇతర యూరప్ దేశాల కంపెనీలే. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడుకుంటే మనకి ఒక అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి అవకాశం లభిస్తుంది.